న్యూస్ లెన్స్ చూద్దాం. చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. హన్మకొండలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. హుస్నాబాద్ వద్ద సాయి ప్రకాష్ను హత్య చేసి ఓ బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ మార్చురీకి తరలించారు. ఈ నెల 15న రాత్రి 7 గంటలకు సాయి ప్రకాష్ మిస్సింగ్ కాగా 18న హన్మకొండ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్యకు గురైన సాయి ప్రకాష్ సెల్ ఫోన్ను దుండగులు ట్రైన్లో పడేశారు. అయితే సాయి ప్రకాష్ సెల్ ఫోన్ సిగ్నల్స్ పాలకొల్లులో ఉన్నట్లు చూపించింది. ఇక ఈ హత్య ఘటనకు సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిర్మల అనేటువంటి మహిళ తన ప్రీడి కానిస్టేబుల్తో కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మలపై గ్రామస్తులు మృతుడి బంధువులు దాడి చేశారు. దీంతో నిర్మల ఆత్మహత్య యత్నానికి పాల్పడగా గ్రామస్తులు ఆమె భర్త అడ్డుకున్నారు. అనంతరం నిర్మలను పోలీసుకు అప్పగించడం జరిగింది. అయితే ఇప్పటికే కానిస్టేబుల్తో సహా హంతక ముఠ పోలీసుల అదుపులో ఉన్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, ములుగు జిల్లా వెంకటాపురంకు చెందినటువంటి చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ మిస్సింగ్ మిస్టరీ విషాదాంతంగా మిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషాదాంతంతో కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 15వ తారీఖున వెంకటాపురం నుండి హనుమకొండకు పిన్ని అయ్యేటువంటి నిర్మల వాళ్ళ పిల్లలను హాస్టల్ కావచ్చు, నిర్మలను హాస్పిటల్కు తీసుకొచ్చారు సాయి ప్రకాష్. ఆ రోజు మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు నుంచి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానాస్పదంతో కొంత భయాందోళన చెంది పోలీసులకు 18వ తారీఖున హన్మకొండ పిఎస్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15వ తారీఖున మిస్ అయినటువంటి ఆ సాయి ప్రకాష్ ఆచూకీ దొరకకపోవడంతో హన్మకొండ పోలీసులను ఆశ్రయించినటువంటి కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలో హన్మకొండ పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు విచారించినటువంటి నేపథ్యంలో విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక అక్రమ సంబంధం వ్యవహారానికి ఆ సాయి ప్రకాష్ అడ్డు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అడ్డు వస్తుండని కోపం పెంచుకొని కానిస్టేబుల్ శ్రీనివాసు నిర్మల ఈ హత్యకు సుపారీ గ్యాంగ్తో చేసినట్టు పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 18వ తారీఖు నుంచి హన్మకొండ పోలీసులు విచారణను ప్రారంభించి హన్మకొండ నయీంనగర్ ప్రాంతం కావచ్చు, హన్మకొండ సిటీ ప్రాంతంలో సాయి ప్రకాష్ ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ల ద్వారా సాయి ప్రకాష్ వెళ్తున్నటువంటి కారును వెనక ఆటోలో నిందితులు అంతా రెక్కి నిర్వహించి సాయి ప్రకాష్ నయీంనగర్ వెళ్ళేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టి ఆటోతో ఢీకొట్టి ఆ కారును ఆపేసిన తర్వాత సాయి ప్రకాష్ కారులోకే ఈ నిందితులకు వెళ్ళి అక్కడనే ఆ సాయి ప్రకాష్ను హత్య చేసి అక్కడ నుంచి నయీంనగర్ ప్రాంతం నుంచి హన్మకొండ సమీపంలో ఉన్నటువంటి హుస్నాబాద్ ప్రాంతానికి జిల్లెలగడ్డ దగ్గరికి తీసుకెళ్లి ఒక బావిలో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తూ ఇప్పటికే ముగ్గురు నిందితులను కావచ్చు, కానిస్టేబుల్ శ్రీనివాసును, మహిళ ఎవరైతే నిర్మల ఉన్నారో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో వెంకటాపూర్ పిఎస్లో కానిస్టేబుల్ శ్రీనివాసు విధులు నిర్వహించాడు. అప్పుడు విధులు నిర్వహించేటువంటి సమయంలో సాయి ప్రకాష్కు పిన్ని వరుస అయ్యేటువంటి నిర్మలతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే ఈ వివాహేతర సంబంధానికి నిర్మలకు ఇటు శ్రీనివాస్కు అడ్డంకిగా సాయి ప్రకాష్ ఉంటున్నాడు. సాయి ప్రకాష్ కారణంగా తన ప్రైవసీని కోల్పోతున్నామని కానిస్టేబుల్ శ్రీనివాస్ కావచ్చు, పిన్ని నిర్మల అనుకుంది. అప్పుడు ఇద్దరు కూడా సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాలని ఒక ప్లాన్ పన్నిన తర్వాతనే ఈ హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడుతున్న పరిస్థితి కనబడుతుంది. 15వ తారీఖు మిస్ అయితే తర్వాత ఆ రోజు నైటే నిందితులు సుపారీ గ్యాంగ్తో హత్య చేసినట్టుగా పోలీసుల నిర్ధారణలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. కానీ కొంత ఈ పోలీస్ కానిస్టేబుల్ క్రిమినల్ వ్యవహారంలో క్రిమినల్ పోలీస్గా వ్యవహరించి దొరకకుండా ఈ కేసు బయటికి రాకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలను పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హత్య చేసినటువంటి సాయి ప్రకాష్ డెడ్ బాడీని బావిలో వేయడం కావచ్చు, హన్మకొండ సమీపంలో దూరంగా ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో వేయడం కావచ్చు, సాయి ప్రకాష్ సంబంధించిన మొబైల్ ఫోన్ను ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు దగ్గర ఒక రైల్లో వేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు సిగ్నల్ ట్రాకింగ్ కావచ్చు, ఫోన్ నెంబర్ ద్వారా మొత్తం లొకేషన్ తీస్తే సాయి ప్రకాష్ మొబైల్ ఫోన్ ఏమో పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీ ఏమో ఇక్కడ హుస్నాబాద్ సమీపంలో ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ ఏమో ములుగు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. పిన్ని నిర్మల వెంకటాపురంలో ఉంటుంది. ఇలా ఒక
సినీ ఫక్కీలో కూడా పక్కా ప్లాన్ ప్రకారం పోలీసు కానిస్టేబుల్ నిర్మల హత్య చేయించినట్టు పోలీసులు కావచ్చు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న అర్ధరాత్రికి కూడా ఈ విషయం మొత్తం బయటికి రావడంతో వెంకటాపురం గ్రామంలో కొద్దిత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే పిన్ని అవుతుందో ఆ మహిళ నిర్మలను గ్రామస్తులు కావచ్చు పోలీసులు అదులోకి తీసుకొని మొత్తం చితకబాది దేశశుద్ధితో రోడ్డుపై ఈడ్చుకుంటూ చెప్పులతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మహిళ నాకు ఎటువంటి సంబంధం లేదు, నా కొడుకు వయసు నా కొడుకు అవుతాడు, నేను అటువంటి పని చేయనని ఆమె చెప్పినప్పటికీ కూడా పోలీసుల విచారణలో చాలా సంచలన విషయాలు బయటికి రావడంతో గ్రామస్తులు కావచ్చు పోలీసులంతా నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైతే మహిళా నిర్మల కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసు సుపారి గ్యాంగ్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ నిర్మల కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ అక్రమ సంబంధం కొనసాగుతుంది, ఎందుకు చేయుత నిర్వాహక సంస్థ సాయి ప్రకాష్ను హత్య చేశారు, ఇంత అత్యంత దారుణానికి ఒడిగట్టారంటూ కూడా వెంకటాపురం గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతూ ఇలా స్వచ్ఛందంగా షాపులను బంద్ చేసి బంద్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఎవరైతే సాయి ప్రకాష్ హత్యలో ఇన్వాల్వ్ అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.